హాయ్ ఫ్రెండ్స్, నేల మీద నీటిలోనూ కంటే గాల్లో ప్రయాణమే అత్యంత నాజూకైన వ్యవహారమని మీకు తెలుసా? అవును, ఏ ఆధారమూ లేకుండా భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం అలా గాల్లో ఎగిరే విమానాల్ని చూస్తూ ఉంటే ఎన్నో విషయాలు గిర్రున తిరుగుతూ ఉంటాయి మనసులో. ఇది అటువంటి ఓ యథార్థ సంఘటన. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్కు 5 గంటల 42 నిమిషాలు వాయుమార్గంలో ప్రయాణించాలి. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఫ్లైట్ 09లో 248 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. కౌలాలంపూర్లో బయలుదేరిన కాసేపటికే విమానంలోని పలు పరికరాలు పనిచేయకుండా నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన ఇంజన్లను తిరిగి నడిపించడం కోసం ఎంతో ప్రయత్నించిన పైలట్లు విఫలమయ్యారు. ఓ పక్క అగ్నిపర్వత బిల్లం నుంచి వెలువడుతున్న ధూళి మేఘాల్లో విమానం చిక్కుకుంది. చిక్కటి నల్లటి చీకటిలో వెలుపల ఏముందో తెలియకపోయింది. అదుపు తప్పిన విమానం వేగంగా క్రిందికి దిగుతూ సముద్రం వైపు జారిపోతుందన్నది మాత్రం అర్థమవుతోంది. మొత్తం 263 మంది ప్రాణాలు హరిమరణం ఖాయమని అందరూ అనుకున్నారు. విమానం కొద్ది నిమిషాల్లో తిరిగి నిలకడ సాధించకపోతే మాత్రం అదే ఘోరం జరుగుతుంది. ఇది ఎప్పుడు తటస్థించిందో తెలుసా? 1982 జూన్ 24 గురువారం సాయంకాలం 3 పైలట్లు 12 మంది సహాయక సిబ్బందితో బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 747 కౌలాలంపూర్ నుంచి బయలుదేరాలి. ఆ ఫ్లైట్ 09లోని 248 మంది ప్రయాణికుల్లో చాలామంది ముందు రోజు లండన్ హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వచ్చిన వాళ్లే. లండన్ నుంచి ముంబై, కౌలాలంపూర్, పెర్త్, మెల్బోర్న్ మీదుగా న్యూజిలాండ్కు వెళ్లవలసిన విమానం అది. ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న ప్రయాణికులు అలసిపోయారు. కానీ కౌలాలంపూర్లోని వీధుల్లోకి వచ్చిన విమానం సిబ్బంది మాత్రం హుషారుగానే ఉన్నారు. కెప్టెన్ ఎరిక్ మూడీ 41 ఏళ్ల వయసువాడు. ఎన్నో వేల కిలోమీటర్ల విమాన చోదక అనుభవం అతని సొంతం. తొలి రోజుల్లో గ్లైడర్ విమానాల్ని నడిపిన అనుభవం ఉన్నవాడు కూడా. అదే ఆ రోజు ఉపయోగపడింది. ఇదంతా చెప్తూ ఉంటే మీకు కూడా ఉత్కంఠగా ఉంది కదా? ఇదిగో మిగతా వారిని కూడా పరిచయం చేసుకుని ఆనాటి ప్రయాణంలోని గడబిడ గురించి చెప్పుకుందాం. ఎరిక్తో పాటుగా ఫస్ట్ ఆఫీసర్ 33 ఏళ్ల రోజర్ గ్రీవ్, ఫ్లైట్ ఇంజనీర్ 40 ఏళ్ల బేరీ టౌన్లీ ఫ్రీమన్లిద్దరూ మంచి అనుభవం కలిగిన వాళ్ళు. బేరీ అయితే కొత్తగా చేరే పైలట్లకు శిక్షణ కూడా ఇస్తూ ఉంటాడు. విమానం సిబ్బంది సుశిక్షితులు, అనుభవం కలవారని మనకు అర్థమవుతుంది కదా. ఆ రోజు ఆ అనుభవమే అక్కడికొచ్చింది. అయితే తామొక సవాల్ను ఎదుర్కొంటామని వాళ్ళు అనుకోలేదు. అలా ఎవరూ అనుకోరు కూడా కదా. విమానం నడిపే పైలట్లు ప్రయాణం మొదలుపెట్టే ప్రతిసారి విమానం సరిగ్గా ఉన్నది లేనిది సరిచూసుకుంటారు. తమ గమ్యం చేరే వరకు ప్రయాణించే మార్గంలో వాతావరణం గురించి ముందుగానే తెలుసుకుంటారు. గ్రౌండ్ కంట్రోల్ ఇంజనీర్లతో మాట్లాడుతూ అన్నీ నిర్ధారించుకుంటారు. ఆ రోజు కూడా తేలికపాటి సాధారణ మబ్బులు తప్ప ఇలాంటి అనుమానాస్పద వాతావరణము లేదని అధికారులు చెప్పారు. రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన విమానం అన్ని పరిశీలనలు పూర్తి చేసుకునేసరికి ఆలస్యమైంది. చివరికి రాత్రి 7 గంటల 40 నిమిషాలకు బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 09 కౌలాలంపూర్ నుంచి టేకాఫ్ తీసుకుంది. మొత్తం ప్రయాణ దూరం సుమారుగా 4000 కిలోమీటర్లు. ప్రయాణంలో మొదట 2 గంటలు సామాన్యంగానే నడిచింది. విమానం 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. సుమారుగా 8 గంటల 15 నిమిషాల సమయంలో ఎయిర్వే బ్రావో 69 దారిలో విమానం మళ్లింది. అది జకార్తా దక్షిణ దిశలో వెళ్లే మార్గం. ఆ దారిలో నేల మీద ఇండోనేషియా జావా దీవిలోని గాలెంగర్ అనే అగ్నిపర్వతం కొన్ని నెలలుగా క్రియాశీలకంగా ఉంది. ఆ సంగతి విమాన సిబ్బంది ఎరుగరు. ఆ అగ్నిపర్వతం గాల్లోకి లావాను బూడిదను వెదజల్లుతోంది. ఇక్కడ విమానంలో ప్రయాణికులకు భోజనం అందించడం వంటి పనులు జరుగుతున్నాయి. నిద్రపోయే వారికి తగిన ఏర్పాట్లు, సూచనలు చేస్తున్నారు. విమానం ఆటో పైలట్లు పెట్టి పైలట్లు కూడా భోజనం తీసుకుంటున్నారు. కెప్టెన్ ఎరిక్ మూడీ విమాన నియంత్రణని ఫస్ట్ ఆఫీసర్ రోజర్కి అప్పగిస్తూ రాడార్ సిగ్నల్ను గమనించాడు. వాతావరణం ఎలా ఉన్నది చూశాడు. అది మామూలుగానే ఉంది. అయితే కాక్పీట్లో సెయింట్ ఎల్మో ఫైర్ కనిపించింది. సెయింట్ ఎల్మో అంటే నీలి వంగపండు రంగులోని మెరుపులు. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి. అవి విమానం లోపలకు ఎలా వస్తాయంటే బయట వాతావరణంలో బాగా అలజడి ఉండి ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను వాతావరణం ఏర్పడినప్పుడు భౌతిక రసాయన చర్యల వల్ల సెయింట్ ఎల్మో ఫైర్ ప్రభావం మూలంగా విమానం లోపల ఎలక్ట్రిక్ పరికరాలు ప్రభావితం కావడం వల్ల సదరు మెరుపులు ఏర్పడతాయి. అసలైతే అది ప్రమాదకరం కాదు. అయితే వాతావరణ రాడార్లో ఎలాంటి అలజడి కనిపించకుండానే కాక్పీట్ లోపల సెయింట్ ఎల్మో ఫైర్ ఏర్పడడం మాత్రం అసాధారణమే. ఆ వెంటనే అందరినీ సీట్ బెల్ట్స్ బిగించుకోమని సూచనలు జారీ చేసి విమానం ఇంజన్ల ఇగ్నిషన్ కీని నొక్కడానికి సిద్ధంగా ఉంచుకున్నారు పైలట్లు. నీలిరంగు కాంతి రవ్వలు విమానం కిటికీల అద్దాల్ని ఢీకొడుతున్నాయి. ఫ్లైట్ ఇంజనీర్ బేరీ టౌన్లీ విమానం 4వ ఇంజన్ ఫెయిల్ అయిందని చెప్పాడు. ఆ ఇంజన్ను ఆపేయడానికి ప్రయత్నించాడు. ఆలోగా 2, 3 ఇంజన్లు కూడా పనిచేయడానికి మొరాయించాయి. కాసేపటికి 1వ ఇంజన్ కూడా ఆగిపోయింది. అంతే, ఇక విమానం అచ్చం ఒక గ్లైడర్ లాగా కేవలం గాలివాటం మీద ఎగురుతోంది. 4 ఇంజన్లు పనిచేయడం లేదు కనుక
విమానం వేగంగా కిందకి దిగుతోంది. ఇంజన్లను పనిచేయించే ప్రయత్నంలో ఉన్న పైలట్ విమానం తమ అదుపులోకి రావడం లేదని గ్రహించాడు. అందుకని ముందుగా విమానం వేగం తగ్గించి సాధ్యమైనంత మెల్లగా ప్రయాణించేందుకు కెప్టెన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. విమానాన్ని ఉత్తర దిశగా తిప్పితే అంతా అనుకూలంగా ఉంటే జకార్తా విమానాశ్రయంలో విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయొచ్చనే ఉద్దేశంతో ఉన్నాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీతో మాట్లాడమని ఫస్ట్ ఆఫీసర్కి ఆదేశమిచ్చిన కెప్టెన్ తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. ఫ్లైట్ ఇంజనీర్ విమానం ఇంజన్లను రీస్టార్ట్ చేయగలిగే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు. విమానాన్ని జకార్తా వైపు తిప్పారు. విమానం వేగం తగ్గింది, కానీ స్థిరంగా మాత్రం లేదు. రాత్రి 8:44 ప్రాంతంలో విమానం నుంచి అత్యంత ప్రమాదక హెచ్చరిక మే డేని ఏటీసీకి పంపించారు. తమ విమానం తగినంత ఎత్తులో ఎగరడం లేదని, 4 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని, జకార్తా విమానాశ్రయంలో అత్యవసరంగా దిగేందుకు అనుమతి కోరుతున్నామని సందేశం పంపబడింది. ఏటీసీ ఇంజనీర్కు ఆ సందేశం పూర్తిగా అర్థం కాలేదు. అంత ఆధునిక విమానం 4 ఇంజన్లు ఒకేసారి పనిచేయకపోవడం ఏంటని తికమకపడ్డాడు. గ్యాలెంగర్ అగ్నిపర్వతపు విస్ఫోటన ధూళితో చిక్కుకున్న ఫలితాలు విమాన ఇంజన్లను పాడు చేశాయి. ఆ అగ్నిపర్వత అవశేష ధూళి కణాలు వాటి తాకిడి మూలంగా విమానం స్థిర విద్యుత్ ప్రభావానికి గురైంది. విమానం గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. నిజానికి ఆ వేగం చాలా తక్కువ. దాంతో విమానం చుట్టూ విద్యుదావేశిత పొర గూడులాగా అల్లుకుంది. ఈ కారణంగా విమానం లోపల నుంచి పంపిస్తున్న అత్యవసర రేడియో సిగ్నల్స్ ఏటీసీకి స్పష్టంగా చేరడం లేదు. వాళ్ళకి బోయింగ్ 747 ఫ్లైట్ 09 పరిస్థితి సరిగ్గా అర్థం కాలేదు. అయితే ఆ దారిలో ఫ్లైట్ 09కి వెనుక సింగపూర్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 747 కూడా ప్రయాణిస్తోంది. వాళ్లకు ఫ్లైట్ 09 యొక్క ఫస్ట్ ఆఫీసర్ సందేశం అందింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ సింగపూర్ విమానం పైలట్ ఆ సందేశాన్ని జకార్తా ఏటీసీకి ప్రసారం చేశారు. అలా చేసి తమ విమానాన్ని కొద్దిగా దశ మార్చి దానికి దూరంగా వెళ్లేలా జాగ్రత్త పడ్డారు. ఫ్లైట్ 09 వేగం తగ్గుతూ ఎత్తు తగ్గుతూ వస్తోంది. జకార్తా వరకు గ్లైడింగ్ చేయిస్తూ విమానాన్ని చేర్చగలిగే సమయం ఉండడం ఒక రకంగా ఊరటని చెప్పాలి. అయితే చిక్కేంటి అంటారా? ఉంది. జకార్తా విమానాశ్రయానికి ఫ్లైట్ 09 క్రిందికి దిగుతూ విమానాశ్రయం దిశగా వస్తున్న దారిలో సుమారుగా 4 కిలోమీటర్ల ఎత్తున్న ఒక పర్వత శ్రేణి అడ్డుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విమానం ఆ పర్వతం పైనుంచి వెళ్ళగలగడం సాధ్యం కాదని ఆ పైలట్ ఫస్ట్ ఆఫీసర్ అంచనా వేసుకున్నారు. ఇంజన్లు తిరిగితేనే ఆ పర్వతాన్ని దాటి వెళ్ళగలం, లేదంటే మాత్రం సముద్రంలో ల్యాండింగ్ చేయాల్సిందే. ఆ చీకటి వేళ అంత వేగంతో అంతమంది ప్రయాణికులతో సముద్రంలో ఒక భారీ బోయింగ్ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పైలట్స్ ఆలోచించారు. ప్రయాణికుల ఆందోళనను వర్ణించలేం. లోపల పొగ అలుముకుంటూ ఉండడంతో కళ్ళు మండసాగాయి. దగ్గు ఇబ్బంది పెడుతోంది. ప్రెషరైజ్డ్ ఎయిర్ తగ్గిపోవడంతో విమానం లోపల ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోతున్నాయి. ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోబోతుంటే ఫస్ట్ ఆఫీసర్ మాస్క్ పగిలిపోయింది. ఆక్సిజన్ స్థాయి ఎంతో కొంత మెరుగవ్వాలంటే విమానాన్ని తక్కువ ఎత్తులో ఎగిరేలా క్రిందకు దించాలి. ఇంజన్లలో ఒక్కదాన్నైనా తిరిగేలా చేయాలంటే కనీసం ఇప్పుడున్న ఎత్తులో అయినా ఉండి మరలా ప్రయత్నించాలి. ఈ రెండిటిలో విమాన ఎత్తును తగ్గించడానికి కెప్టెన్ నిర్ణయం తీసుకున్నాడు. విమానంలో కుదుపులు ఎక్కువయ్యాయి. విమానం నడిపేందుకు అవసర సమయంలో తగిన ప్రణాళిక అమలు చేసేందుకు ఒక విధానం ఉంటుంది. దాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దానికంటే తమ ఇన్నేళ్ల అనుభవాన్ని ఉపయోగించి విమానాన్ని పోనిస్తున్నారు ఆ పైలట్లు. ల్యాండింగ్ గేర్ను తిప్పకుండానే సముద్రంలో సాధ్యమైనంత సురక్షితంగా దింపేందుకు సిద్ధమవుతున్నారు. వెదర్ రాడార్ గాలిలో తేమ, వర్షపాతాలను కనిపెట్టడానికే తయారు చేయబడుతుంది. అగ్నిపర్వత సూక్ష్మ ధూళి కణాలను అది కనిపెట్టలేకపోయింది. కనుకనే రాడార్ మీద ఎటువంటి వాతావరణ వైపరీత్యము కనిపించలేదు. అదే ఇప్పుడు ఫ్లైట్ 09 పాలిట యమపాసంలా మారింది. ఆ అగ్నిపర్వత ధూళి కణాలు విమానం ఇంజన్లో చొరబడి విమానం ఎగిరే ఏరోడైనమిక్ భౌతిక లక్షణాన్ని దారుణంగా దెబ్బకొట్టాయి. ఇంజన్లు నిలిచిపోయాయి. ఏసీ తాలూకు వాల్వ్స్ అలాగే వెంట్స్లో దూరిపోవడంతో అవి పూడుకుపోయాయి. విమానం ఆసరికి 26,000 అడుగుల ఎత్తులోకి దిగిపోయింది. మరో నిమిషానికి 20,000 అడుగుల ఎత్తులోకి దిగుతుంది. ఇక ఆ విమానంతో సహజ డైవింగ్ చేయాల్సిన సమయం అది. కాక్పీట్లో ఉన్న ముగ్గురు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫ్లైట్ ఇంజనీర్కి గంటకు 270 నాట్స్ వేగంతో, అంటే గంటకు 500 కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణిస్తున్నట్టు ఇండికేషన్ మీద కనిపించింది. ఫస్ట్ ఇంజనీర్ ఎదురుగా ఉన్న ఇండికేటర్ 320 నాట్స్ వేగంతో చూపిస్తోంది. విమానం ఇంజన్ స్టార్ట్ కావాలంటే విమానం వేగం గంటకు 250 నాట్స్ నుంచి 270 నాట్స్ మధ్య ఉండాలి. అంటే ఎక్కడో చిన్న ఆశారేఖ మిణుకుమంటోంది. అంతకు మించి వేగం తగ్గితే మాత్రం ఇంజన్ను పనిచేయించడం అసాధ్యం.
అందుకని విమానం పైకి కిందకి కూడా కదులుతూ ఉంటే విమాన వేగాన్ని తగినంతగా నిర్వహించొచ్చని కెప్టెన్ భావించాడు. విమానం ఎత్తు 20,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం దిగుతున్న వేగాన్ని తగ్గించారు. ఇంజన్ల నుంచి మంటలు రాసాగాయి. విమానం లోపల పొగ కమ్ముకుంటోంది. సముద్రం దగ్గర పడుతోంది. ఇంజన్లు ఆగిపోయి ఉండడం మూలంగా ఇంధనం బయటకు చిమ్మి దానికి మంటలు అంటుకుని మండుతున్నాయి. ప్రయాణికుల కిటికీల అద్దాల గుండా అది కనిపిస్తోంది. దీంతో వాళ్ల భయాందోళనలు రెట్టింపయ్యాయి. అప్పుడు ఎరిక్ మూడీ స్వరం వినిపించింది. అతని మాటల సారాంశం ఏంటంటే, కెప్టెన్ని మాట్లాడుతున్నాను. చిన్న సమస్య వచ్చింది. మన విమానం 4 ఇంజన్లు నిలిచిపోయాయి. మేము శక్తి వంచన లేకుండా సరిచేసే ప్రయత్నంలో ఉన్నాం. మీరు మరీ ఎక్కువగా ఆందోళన పడ్డం లేదని నేను భావిస్తున్నాను అని. అంటే కనిపిస్తున్నది పెద్ద ప్రమాదం కాదనే నిబద్ధతతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రొసీజర్లో భాగంగా ప్రధాన విమాన సహాయకురాల్ని అంటే చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ని కాక్పీట్లోకి రమ్మన్నారు. విమానం పరిస్థితిని ఆమెకు వివరించారు. ఇంజన్లు తిరిగితేనే ఆ పర్వతాన్ని దాటుకుని జకార్తా విమానాశ్రయంలో దిగుతామని, విమానం ఎత్తు 12,000 అడుగులకు తగ్గితే మాత్రం సముద్రంలో ల్యాండింగ్ చేయక తప్పదని కెప్టెన్ చెప్పేశాడు. ఫ్లైట్ ఇంజనీర్ ఒక్కసారిగా అరిచాడు. 4వ ఇంజన్ పనిచేస్తుందనే ఉద్వేగంలో ఉన్నాడాయన. అంటే దానిమీదనే ఎక్కువ థ్రస్ట్ అంటే ఒత్తిడి పెట్టి విమానాన్ని మొత్తాన్ని ఎత్తులో ఎగరనివ్వాలి. అది సాహసం కూడా. కాసేపటికి 3వ ఇంజన్ ప్రాణం పోసుకుంది. ఆ మాత్రం చాలనుకున్నారు. ఇంకొంచెం ప్రయత్నం చేసి మిగిలిన 2 ఇంజన్లను పనిచేయించగలిగారు. తప్పించుకునే మార్గం దొరికినట్లయింది. ఏటీసీకి సమాచారం వెళ్ళింది. ప్రయాణికులకు భరోసా దొరికింది. మరి ఇంజన్లు మళ్లీ మొరాయిస్తేనో? ఆ ఆలోచనే గుండె దడపుట్టిస్తోంది. ముందు ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలన్నదే వారి ముఖ్య ఉద్దేశం, టార్గెట్. అంటే విమానం ఎత్తు పెంచాలి. ఆ చర్య ఇంజన్ల మీద ఒత్తిడి తెచ్చి వాటిని ఆగిపోయేలా చేస్తే పరిస్థితి మళ్లీ సున్నితంగా మారొచ్చు. నమ్మకమే పెద్ద ధైర్యం. ధైర్యమే కార్యాచరణను పురిగొల్పే శక్తినిస్తుంది. ఆ శక్తితోనే పైలట్లు విమానాన్ని 15,000 ఎత్తుకు తీసుకువెళ్లారు. అప్పుడు అక్కడ ఆ ఎత్తులో సెయింట్ ఎల్మ్ పరిస్థితి మళ్లీ ఎదురైంది. 2వ నంబర్ ఇంజన్లో తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. అది పేలిపోవచ్చేమో అనుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ఇంజన్ని మాత్రం ఆపేశారు. అంటే సెయింట్ ఎమో ఫైర్ ఇంజన్ని ప్రభావితం చేసిందని కెప్టెన్ అర్థం చేసుకుని విమానం ఎత్తును 12,000 అడుగులకు తగ్గించాడు. అసలేం జరిగిందంటే, మొదటిసారి అగ్నిపర్వత ధూళి ఇంజన్లో చొరబడి వాటి వేడికి అక్కడ అతుక్కుపోయింది. ఇంజన్లు ఆగిపోయాయి. అవి చల్లబడగానే ఆ ధూళి గట్టిపడిపోయి రాయిలా మారిపోయింది. ఎడతెగని ప్రయత్నాల తర్వాత ఇంజన్లను పనిచేయించే పనిలో పడ్డ పైలట్ల కృషితో ఇంజన్లు ఇగ్నిషన్ చేయబడి చలనం కలగడంతో ఆ ధూళి ముక్కలై రాలిపోయింది. అందుకని ఆ ఇంజన్లు తిరిగి పనిచేశాయి. అయితే మళ్లీ ఇప్పుడు అదే ధూళి మేఘాల్లోకి విమానం రావడంతో 2వ ఇంజన్ ముందుగా మొరాయించింది. కనుక తక్కువ ఎత్తులో వెళ్లడమే మార్గం. జకార్తా ఏటీసీని సంప్రదించగా అక్కడ వాతావరణం శుభ్రంగా ఉందని చెప్పారు. అయితే విమాన పైలట్లకు రన్వే మాత్రం కనిపించలేదు. కారణం, విమానం ముందటి అద్దాల మీద అగ్నిపర్వత బూడిద కమ్ముకుంది. పులి మీద పుట్రలాగా జకార్తా విమానాశ్రయం తాలూకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ILS పనిచేయకపోవడంతో ఇక లోకలైజ్డ్ పద్ధతిలో విమానాన్ని ల్యాండింగ్ చేయక తప్పలేదు. ILS సదుపాయం పూర్తిగా ఉంటే లోకలైజర్ ద్వారా రన్వే స్థాయిని ఖచ్చితంగా చూడొచ్చు. గ్లైడ్ స్లోప్ ద్వారా విమానం ఎంత ఎత్తులో నుంచి దిగాలో చూపిస్తుంది. ILS ఫెయిల్ అంటే దిక్కు ఎత్తు 2 కూడా తెలియవు. అందుకని లోకలైజర్ మీదే ఆధారపడి ఎత్తును కేవలం అంచనా వేసుకుంటూ ఫస్ట్ ఆఫీసర్ అందిస్తున్న సూచనల్ని బట్టి కెప్టెన్ ఇంజన్లను తటస్థం చేసి విమానాన్ని క్రిందికి దింపుతున్నాడు. చక్రాలను విడుదల చేసి నోస్ వీల్ నుంచి ముందుగా రన్వే నేలకు తగిలేలా చేశాడు. మరుక్షణంలోనే విమాన చక్రాలు టచ్ డౌన్ అయ్యాయి. అత్యవసర ల్యాండింగ్ మూలంగా చక్రాలు పేలిపోలేదు. శ్వాస ఉగ్గబట్టి కూర్చున్న ప్రయాణికులు తిరిగి ఊపిరి తీసుకున్నారు. పైలట్ల సుదీర్ఘ అనుభవం, ఒత్తిడిలోనూ వారి మానసిక సంతులత, ముగ్గురు ఆలోచన సమన్వయంగా కలిసి రావడం 263 మంది ప్రాణాలను నిలబెట్టింది. అయితే విమానం 4 ఇంజన్లు ఎందుకు మొరాయించాయో, తిరిగి ఎలా పనిచేశాయో, 2వ ఇంజన్కి మళ్లీ ఏమైందో మాత్రం వారికి ఇప్పటి వరకు తెలియదు. కెప్టెన్ చేతులు నల్లబడిపోయి ఉన్నాయి. విమానంపై అంతటా బూడిద పొర ఉంది. అది అగ్నిపర్వత ధూళి కావచ్చని ఫ్లైట్ ఇంజనీర్ అన్నాడు. అప్పటిదాకా అగ్నిపర్వత క్రియాశీలత గురించి ఎవరూ ఆలోచించలేదు. గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు చెప్పలేదు. వాతావరణ విభాగం గుర్తించలేదు. ఆ మర్నాడు గ్యాలంగర్ అగ్నిపర్వత విస్ఫోటన వార్తలు పత్రికల్లో చూసిన తర్వాతనే ఫ్లైట్ 09కి ఎదురైన విపత్కర పరిస్థితులకు కారణాలు తెలిసాయి. కొన్ని వారాల వరకు సదరు అగ్నిపర్వత సమీపంలో విమాన ప్రయాణాలు నిషేధించబడ్డాయి. ఆ ఘటన తర్వాత ప్రపంచం మొత్తం మీద అగ్నిపర్వత విస్ఫోటనాలను గమనించేందుకు 9 పరిశీలనా కేంద్రాలను వివిధ దేశాల్లో ఏర్పాటు చేశారు. విమాన ప్రయాణ మార్గాల్లో ఉండే ఆ పర్వతాల నుంచి వెలువడే బూడిద, ధూళి, పొగల పరిమాణం గురించి ఎప్పటికప్పుడు అంచనా వేసి సమాచారం చేరవేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 09 పైలట్స్ను, సిబ్బందిని ఆ దేశం అభినందించింది. కెప్టెన్ను రాణిగారి ప్రత్యేక పురస్కారంతో గౌరవించారు. అయితే
కెప్టెన్ ఎరిక్ మూడీ తనతో పాటుగా ఫస్ట్ ఆఫీసర్ రోజర్ గ్రీవ్, ఫ్లైట్ ఇంజనీర్ బెరీ టౌన్లీ ఫ్రీమన్ల ఇద్దరిని క్వీన్ మోడల్తో సన్మానించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ ఎయిర్వేస్ తగిన సమాచారం ఇవ్వకపోవడమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఫ్లైట్ 09ను తిరిగి లండన్కు తీసుకొచ్చి ఇంజన్లను మార్చిన తర్వాత అది 2004 వరకు ఆకాశ వీధుల్లో సేవలందించింది. కెప్టెన్ ఎరిక్ మూడీ 1996లో ఉద్యోగ విరమణ తీసుకున్నారు. 2024లో 82 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. బ్రిటిష్ విమానయాన చరిత్రలో ఆయన చొరవ, సాహసాల్ని నేటికీ అనుకుంటూ ఉంటారు. ఈ అనుభవం మీకెలా అనిపించింది? నిజంగా అంత ఒత్తిడిలో ఒక పైలట్ అంతమందిని కాపాడడం నిజంగా సాహసమే కదా? మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.